ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొక చిన్న సందేశం జాగ్రత్తగా మనం విందాము. ఆ సందేశము కొరకై యాకోబు పత్రికలో నుండి మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఒక చిన్న సందేశం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో ఎన్నో సంగతులు ఉన్నాయి. సంపూర్ణ అనే మాట ఉంది, అనునాంగులు అనే మాట ఉంది. ఏ విషయంలోనైనా కొదువు లేని వారి ఉండునట్లు అంటూ ఏం చెయ్యాలో చెప్పుకొచ్చాడు. ఈ లేఖనములో ఒక మాట ధ్యానం చేద్దాం. అనునాంగులు అంటే ఏ అవయవము లోపము లేకుండా ఉండేటువంటి అనుభవాన్ని అనునాంగులు అని అనటం మనం గమనించాలి. అంటే అనునాంగులు అంటే అంటే అవయవము లోపం లేని వారని. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఇది భౌతిక దేహానికి కాకుండా మన అంతరంగ పురుషుని విషయములో మనం చూడగలిగితే, అనగా అంతరంగ పురుషుని కూడా ఈ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉండాలి. అంటే దేహానికి ఉన్నట్లే ఉండాలి. అయితే అవి మరి పని కలిగి ఉన్నాయా మనం ఆలోచన చేయాలి. అంటే పని అంటే పంచ జ్ఞానేంద్రియాలు పని చేస్తున్నా కనుక భౌతికంగా అనేక సంబంధాలు కలిగి ఉన్నాం కదా, అన్ని తెలుసుకోగలుగుతున్నాం. మన అంతరంగ పురుషుని యొక్క జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. అంటే కన్నులు, నాలుక, చెవులు, చర్మము, నాసికారంధ్రము, ఇలాగా మనం గమనిస్తే ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు కన్నులు ఉన్నాయి. ఈ భౌతికంగా దేహానికి ఉన్న కన్నులతో ఈ లోకాన్ని చూస్తున్నాం. మన అంతరంగ పురుషుని విషయంలో చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో ఇక్కడ మనం గమనించినట్లయితే 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి పోయెను. అంటే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు అంటే ఏం చూస్తున్నాడు? ఏ నేత్రాలతో? విశ్వాసపు నేత్రాలతో. కానీ అంతరంగ పురుషుని యొక్క నేత్రాలు వెలిగించబడుట అనేది. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా ఇక్కడ చూడండి ఒక మాట చెప్తాడు. 2వ కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. ఏం చూస్తున్నాడు? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడట. అంటే ఏ నేత్రాలతో? అంతరంగ పురుషుని నేత్రాలు కనుక కన్నులు చూడగలిగేటట్లు. అలాగే మన అంతరంగములో ఉన్న జ్ఞానేంద్రియాలన్నీ అనగా నాసికారంధ్రాలు అండి మరి వాసన పసిగట్టేటట్లు. ఉదాహరణకు ఆదికాండములో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు చూడండి, ఆదికాండములో మనం గమనించినట్లయితే ఆహారం వండి తెచ్చాడు కదా. చూడు ఇస్సాకు విషయం అంటే యాకోబు ఏసావు పరిస్థితి. ఇస్సాకు యాకోబును ఎట్లా తడిమి చూసి వాసన చూశాడో చూడండి. 27వ అధ్యాయం ఆదికాండములో 27వ వచనం చూద్దాం. ఏమండి, అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు అతని వస్త్రం వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా. ఏం చూశాడు? వాసన, వస్త్రములను వాసన చూసి ఆ దీవెన పలికాడు. అక్కడ ఎలాగున్నాయో చెప్పాడు. మనం కూడా అంతరంగపు పురుషునికి ఈ నాసికారంధ్రం అంటే ఆ వాసన ఏది పరిమళత్వము, ఏది దేవుని కార్యము అనేది, అంటే అవతల వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి దైవ అనుభవాలు, మరి వాసన చూడగలిగేటట్లు అవతల వారి యొక్క ఆత్మీయస్థితిని గురించి ఏమండి వివేచన అనే వరం ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ ఇస్సాకు యాకోబును వాసన చూసి దీవించాడు. ఎలాగా? యెహోవా దీవించిన ఏమండి చేని సువాసన వల్ల ఉన్నది. అంటే అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధత, లేకపోతే అభిషేకము ద్వారా కలిగిన పరిమళత్వము ఉన్నదా లేదా అనేటువంటి చూడగలిగే నాసికారంధ్రము మనకు కూడా ఉండాలి. చూడగలిగే కన్నులు, ఏంటి వాసన చూడగలిగే నాసికారంధ్రం. ఇలాగా ఈ పంచ జ్ఞానేంద్రియాలు అంటే నాలుక రుచి కదా.
వాక్యాన్ని తింటున్నప్పుడు జుంటి తేనె దారిలో మధురం ఉన్నదని దావీదు ఎలా చెప్పుకున్నాడు? అలాంటి రుచిని చూడగలిగే నాలుక. పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద దిగొచ్చినప్పుడు, ఆయన సహవాసం ఉన్నప్పుడు ఆ స్పర్శ, చర్మము ఏమండి గుర్తుపట్టి, ఇలాగ పంచజ్ఞానేంద్రియాలు, దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు ఎప్పుడైతే పని చేస్తాయో వారు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఏ అవయవ లోపము లేని అనునాంగులుగా ఉండగలుగుతారు. కాబట్టి దేహానికి అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. అలాగే మన అంతరంగ పురుషుని యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేసే రీతితో ఇలాగున మన పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేయగలిగినప్పుడు అతడు అనునాంగుడుగా దేవుని కృపలో వర్ధిల్లగలుగుతాడు. కనుక ఈ సందేశం ఉన్నటువంటి ప్రియ విశ్వాసి ఆలోచన చేయి. నీ పంచ జ్ఞానేంద్రియాలు దేహానికి పనిచేస్తున్నట్లు, ఏ లోపము లేకున్నట్లు, అంతరంగ పురుషునికి లోపము లేకుండా ఉండగలిగవా? పౌలు భక్తుని వలె అదృశ్యమైన వాడిని చూడగలిగే కన్నులు, దేవుని స్వరాన్ని విన్న భక్తుల వలె స్వరాన్ని వినగలిగేటట్లు అండి, వాక్యపు రుచిని ఆస్వాదిస్తూ ముందుకు సాగేటట్లు, పరిశుద్ధాత్మ స్పర్శ నీ ప్రార్థన గదిలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థన గదిలోకి వచ్చినప్పుడు ఆ స్పర్శను పొందుకుంటూ దేవుని సన్నిధి అనుభవిస్తూ, మరి అవతల వారి యొక్క ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్ముని కార్యాన్ని గుర్తుపట్టగలిగే ఆ వాసన, వారు ఆశ్రదించబడిన విధానాన్ని. ఎందుకంటే కొంతమంది అవతల వారి యొక్క ఆశీర్వాదం గుర్తుపట్టలేరు, చులకనగా మాట్లాడేస్తారు. ఆ అనుభవంలోనికి మనం ఎదగలిగినప్పుడు దేవుని కార్యాల ముందుకు సాగుతాం. కనుక ఈ సందేశము చాలామంది జాగ్రత్తగా ఆలోచించి ఈ అనుభవం ఉన్నామా లేవా అని పరీక్షించుకొని దేవుని కృపను బట్టి ఏది లోపము కలిగి ఉన్నామో ఆ లోపాన్ని దిద్దుకునే రీతిగా దేవుడు మన అంతరంగ పురుషుల స్వస్థత అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ సందేశాన్ని మనందరూ జీవితాల్లో నెరవేర్చినట్లుగా దేవుని కృప కొరకు వేడుకుందాం. దేవుడి అట్టి కృపనిచ్చి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ చిన్న సందేశం మాకెంతో దీవెనకరమైనది. మీరే అద్భుతం చేసి నడిపించమని మహిమ పొందమని వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.